హల్లెలూయా. అంశం మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన సమాధానకర్త. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన సమాధానం. మనకి సమాధానాన్ని ఇచ్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెషయా 9:6. దేవునితో సమాధానం కలుగజేస్తాడు, దేవునితోటి సమాధానాన్ని కలుగజేస్తాడు. రోమా 5:1. పాపము తెగిన సఖ్యతను పునరుద్ధరిస్తలేదు. పాపంతో తెగిపోయిన ఆ సఖ్యతను దేవుడు పునరుద్ధరించి దేవుడు ఇద్దరికి సమాధానాన్ని కలుగు చేస్తాడు. అంతరంగంలో సమాధానం కలుగు చేస్తాడు. మన హృదయంలో సమాధానాన్ని కలుగు చేస్తాడు. అనేక మంది హృదయాలలో సమాధానం లేదు. అంతరంగములు అనేకమైన భేదాలు, విమతములు, ద్వేషాలు, కక్షలు ఉన్నాయి. కానీ దేవుడు చేస్తున్న అంతరంగములో సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఫిలిప్పీ 4:7. మన ఆత్మకు కలత నుండి విడిపిస్తాడు. మన ఆత్మలో ఉన్న కలహాన్ని మొత్తం కూడా కలహము ఇటువంటి ఏదైతే లేవో వాటి నుంచి మనల్ని విముక్తి చేస్తాడు. దేవుడితో సమాధానాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనుషులతో సమాధానం కలుగు చేస్తాడు. ఈ లోకంలో ఉన్నాం కనుక మనుషులతో, ఇరుగు పొరుగు వారితో సమాధానాన్ని సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుడి కుమారులు అనబడాలంటే సమాధాన పడాలి. ఎఫెసీ 2:14. ద్వేషం, విభేదం స్థానంలో ఐక్యతను కలుగజేస్తాడు. ద్వేషం తీసేస్తాడు, విభేదాన్ని తీసేస్తాడు, స్థానంలో ఐక్యతని దేవుడితో కలుగజేస్తాడు. దేవుని స్తోత్రం. ద్వేషము, అసూయ, కక్ష ఇవి ఉన్నట్టయితే దేవుని యొక్క సమాధానం మనకి రాదు. కనుక ఏం చేస్తున్నాడు? ద్వేషాన్ని తీసేస్తున్నాడు, విభేదాన్ని తీసేసి దాని స్థానంలో ఐక్యతని కలుగు చేస్తున్నాడు. ముగింపు. హింస ద్వారా కాదు, యేసుక్రీస్తు సమాధానాన్ని కలుగు చేయట్లేదు. హింస ద్వారా దేవుడు సమాధానాన్ని కలుగు చేయట్లేదు. ఆయన ప్రేమ ద్వారా సమాధానాన్ని కలుగు చేస్తున్నాడు. బల ప్రయోగం ద్వారా కాదు, తన రక్తం ద్వారా, శిలువ ద్వారా సమాధానాన్ని స్థాపించాడు. ఏంటి? రక్తం ద్వారా, బల ప్రయోగం ద్వారా కాదు దేవుడు సమాధానాన్ని కలుగు చేయట్లేదు. తన యొక్క రక్తం ద్వారా, శిలువ ద్వారా సమాధానాన్ని స్థాపించాడు. ఆయనకు లోబడిన సమాధానాన్ని కలుగజేస్తాడు. ఎవరైతే ఆయనకు లోబడతారో దేవుడు వారికి సమాధానాన్ని కలుగు చేస్తాడు. నీ సమాధానం ఇతరులకు పంచాలి. నీవు సమాధాన పడాలి, ఇతరులకు కూడా ఈ సమాధానాన్ని పంచాలి. ఒకవేళ నువ్వు మాట అన్నప్పటికీ నువ్వు పడేవారిగా ఉండాలి. సమాధాన పడాలంటున్నట్టుగా చూస్తున్నాం. నీ సమాధానాన్ని ఇతరులు సమాధాన పరిచేవాడు అని చెప్పి నమ్మాలి. కానీ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 820 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేకమంది చదివాల్సిందిగా కోరుచున్నాను. ఆమె